హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కనుమ. ఇవాళ వచ్చేసి కనుమ కదా. ఇక మందార పువ్వు అయితే ఒకటి విచ్చింది, ఆల్రెడీ కోసేసా. ఇదిగో చామంతి పూలు ఇటువైపు కూడా వచ్చేసింది. ఇదిగో చూస్తున్నారా, మొగ్గలన్నీ విచ్చుతున్నాయి ఇప్పుడిప్పుడే. మందార పువ్వు ఒక మొగ్గ ఇక్కడ ఉంది వచ్చేసి. ఇదిగో చామంతి పూలు. ఇదంతా ఒక బొకే లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మంచి నీట్గా. ఇది ఇక్కడ కూడా బయట తీసుకున్న చామంతి పూలు ఇంటి ముందుకు వస్తే, ఇదిగోండి మందార పువ్వు రాలిపోతుందేమో అని ముందే కోసి పెట్టేశాను ఇక్కడ. తీసుకున్నాను మార్నింగ్. నేను నార్మల్గానే పూజ చేసుకుంటా అండి, డైలీ చేసుకున్నట్టే. స్పెషల్గా అయితే ఏం చెయ్యను. ఇదిగోండి గులాబీ పువ్వు వచ్చింది దీనికైతే కొంచెం. ఇవాళ అయితే కనుమ కాబట్టి ఎక్కువ గారెలే చేస్తారు కదండి. నిన్ననే ఆల్రెడీ గారెలు, ఇంకా మనకి భోగి నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా గారెలు ఉంటూనే ఉంటాయి, పిండి ఉన్నంతసేపు మనం చేసుకుంటూనే ఉంటాం. ఇందులో గారెలను ఇదిగో నిన్నేమో కరివేపాకు కారం అది చేశాను. ఇదేమో పెరుగు గార, ఒక రెండు మా బాబు కోసం చేశాను ఇష్టమని. ఫెస్టివల్ కదా, ఇక వచ్చేసి కజ్జికాయలు చేసుకున్నాము. కజ్జికాయలు కారపూస చేసాము. ఆ వీడియోస్ కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సంక్రాంతి అంటేనే పిండి వంటలు బాగా చేస్తారు కదండి అందరూ. నువ్వుల లడ్లు, పల్లి లడ్లు. నేను ఊరెళ్ళటం వల్ల టైం లేకపోయిందండి, అందుకని చెప్పేసి ఇక టైం ఉన్నంతసేపు ఈ కారపూస కజ్జికాయలు చేసుకున్నాం. ఇదిగోండి ఇదైతే కారపూస. ఇదిగోండి హాట్ స్వీట్. ఇదిగోండి ప్యాకెట్స్ వచ్చినాయి, ఇప్పుడే కట్ చేసుకున్నాను. ఇక వచ్చేసి కాచేసుకోవాలి. ఇది చూస్తే అంట్లు చూస్తున్నారా, ఇవాళ పనమ్మ మార్నింగ్ చేసిపోయింది, ఇంకా ఈవినింగ్ రానంది. నేనైతే ఎప్పటికప్పుడే అంట్లు క్లీన్ చేసేసుకుంటా అండి, ఎందుకంటే అట్లా ఉంటే ఏంటోగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి గిన్నెలు కడిగేసుకున్నాను నీట్గా. ఎంత చదువుకున్నా ఏం చేసినా ఆడవాళ్ళకి గిన్నెలు దోమక తప్పదు, వంట చేయక తప్పదు. ఇదిగోండి అంతా క్లీన్ చేసేసుకున్నాను. వచ్చేసి అంట్లే కడిగేసుకున్నా, స్టవ్ కూడా కడిగేసుకున్నా. ఇదిగోండి మొత్తము. ఇప్పుడు వచ్చేసి అంట్లు అవి సర్దేస్తున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, టీ పెడదామని చెప్పి టీ పెడుతున్నాను. ఇదిగోండి టీ అనేది రెడీ అయిపోయింది, దింపేసుకుంటున్నా. ఇవైతే వచ్చేసి పాలు. ఇవాళ వంట అయితే నిన్న చేసినవే ఉన్నాయండి, అవే ఇంకా రైస్ పెట్టేసుకుంటాను. ఇదిగో పాలు కాచేసుకుంటున్నా. కొన్ని పాలేమో ఇట్లా విడిగా తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పి మా బాబు అడిగాడు. స్కూల్లో యాక్టివిటీ ఉందిట, అందుకని ఇంకా అట్లానే పాలు కూడా కాచేసుకొని, ఇవేమో కొన్ని పచ్చిపాలు అది పౌడర్ కలపడానికని తీసి పెట్టాను. ఇదిగోండి వచ్చేసి పౌడరు, అట్లానే పైనాపిల్, అన్ని ఫ్రూట్స్ రెడీ చేసి పెట్టుకున్నా. మా వాడు రాగానే ప్రిపేర్ చేసుకుంటాడు. మళ్ళీ వీడియో తీసి పంపించాలంటండి, స్కూల్లో యాక్టివిటీ ఇచ్చారు, పొంగల్ కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి దోశకి పప్పు నానబోసేసుకుంటున్నాను. ఆల్రెడీ గారెపిండి అయిపోయింది కదా అని ఇక దోశకి పప్పు నానబోసేసుకొని రుబ్బుకుంటే నైట్ రేపు బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. ఈ రోజు పులిహోర గారెలు తిని ఇక 3 days 4 days బోర్ కొడుతుంది ఇక అందరికీ. మా వాడైతే మార్నింగే నేను తిన్ను గారెలు, నైటేగా మమ్మీ తిని నేను తిన్నా అంటున్నాను. ఇవ్వండి పాలు కాచేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ పాలు పెట్టేసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసేసుకుంటున్నా. పాలు మరిగిన తర్వాత అట్లానే వచ్చేసి మనము పచ్చిపాలు కొన్ని తీసుకున్నాం కదా, అందులోకి ఈ ఫ్రూట్ సలాడు ఒక స్పూను 2 స్పూన్స్ తీసుకోవాలి. తీసుకొని వేసుకుందాం. అవ్వండి ఇందులో వేసేసాను ఫ్రూట్ సలాడ్ అనేది. ఇది మొత్తం మనం ఉండలేకుండా మంచిగా కలిపేసుకొని అందులో వేసేసుకుంటే మనకి తర్వాత కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేసేసుకుంటాం.
కొంచెం దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాలి. ఈలోపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయటన్నా వదిలేసేయచ్చు. ఇదిగోండి ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, బనానా అవి కట్ చేసుకుంటున్నా, జామకాయ కూడా, పైనాపిల్. ఇదిగోండి ఇందులో కొన్ని బాదం పప్పు జీడిపప్పు కూడా కలిపి వేసేసుకుంటున్నా. ఇదిగో ఈ బాదం పప్పు కూడా మనం దంచేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాము. ఇదిగోండి ఇట్లా అన్నీ వేసి ఒకసారి కలయబెట్టేసుకోవాలి. చల్లారాక ఫ్రూట్స్ వేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇదిగోండి రైస్ కూడా పెట్టేసుకున్నాను.